హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మహాకుంభమేళా యొక్క చరిత్ర, ఎందుకు, ఎక్కడ, ఎప్పుడు జరుగుతుంది, కుంభమేళాలో జరిగే ముఖ్యమైన ఘట్టాలు, భక్తుల యొక్క విశ్వాసం మరియు ఆధ్యాత్మికత ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. కుంభమేళా అనేది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన, ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశం. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. దాన్ని కుంభమేళా అంటారు. మహాకుంభమేళా ఇది 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. 12 సార్లు కుంభమేళా అయిన తర్వాత జరిగేదాన్నే మహాకుంభమేళా అంటారు. దీనివల్ల ఇక్కడ స్నానం చేయడం వల్ల మనకు పాపాలన్నీ పోయి పుణ్యం వస్తుందని, మోక్షం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. కుంభమేళా యొక్క పురాణ ప్రస్తావన. కుంభమేళా ఇక్కడ ఎందుకు చేస్తున్నారు, దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం. కుంభమేళా ప్రాముఖ్యత విష్ణు పురాణం, భాగవతం, రామాయణం, మహాభారతం వంటి హిందూ గ్రంథాల్లో పొందుపరచబడింది. హిందూ పురాణాల ప్రకారం సముద్ర మథనంలో అమృతం కోసం దేవతలు మరియు అసురులు పోటీ పడ్డారు. అమృతాన్ని సురక్షితంగా ఉంచేందుకు భగవంతుడు ధన్వంతరి అనే రూపంలో ఒక కుంభాన్ని, పాత్రని తీసుకొని పరిగెత్తాడు. ఈ సమయంలో ఆ అమృత కలశము నుండి అమృత బిందువులు భూమిపై 4 ప్రదేశాల్లో పడ్డాయి. అమృత బిందువులు 4 ప్రదేశాల్లో ఎక్కడ పడ్డాయి అంటే ప్రయాగరాజ్, అలహాబాద్, గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ఆ ఏరియాలో, హరిద్వార్ గంగా నది ఒడ్డున, ఉజ్జయిని క్షిప్రా నది ఒడ్డున, నాసిక్ గోదావరి నది ఒడ్డున. ఈ 4 ప్రదేశాల్లో అమృతం పడినందుకు వీటిలో జరిగే కుంభమేళా ఎంతో పవిత్రత ఉంది. మహాకుంభమేళా అనేది 144 సంవత్సరాలకే ఒకసారి మాత్రమే జరగడానికి ప్రధానమైన కారణం గ్రహాలు మరియు జ్యోతిష శాస్త్రపరమైన లెక్కలు. దీనికి ప్రధానంగా బృహస్పతి, సూర్యుడు, చంద్రుడు మరియు కుంభరాశికి సంబంధం ఉంది. అర్ధ కుంభమేళా 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పూర్ణ కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మహాకుంభమేళా అనేది 12x12 అంటే 144 సంవత్సరాలు అవుతుంది. అందుకనే ఆ టైంలో గ్రహాలు, ఈ సూర్యుడు, చంద్రుడు ఈ సమయాన్ని అనుకూలంగా ఈ మహాకుంభమేళా జరుగుతుంది. ఈ మహాకుంభమేళా ఇంత ప్రాచుర్యం పొందడానికి ఎప్పటి నుంచో దీన్ని ప్రచారం చేసుకుంటూ రావడం జరిగింది. ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దంలో ఈ మేళాను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. తర్వాత మొఘలు, బ్రిటిష్ కాలంలో కూడా ఇది కొనసాగింది. 1900వ శతాబ్దంలో బ్రిటిష్ యాత్రికులు ఎక్కువ మంది ఈ మహాకుంభమేళాకు రావడం జరిగింది. తర్వాత 2013లో జరిగిన కుంభమేళాలో 10 కోట్ల మంది హాజరయ్యారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భక్తి సమావేశంగా రికార్డ్ అయింది. మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఈ సమయంలో అక్కడ గంగా స్నానం చేయడం ద్వారా పాప విమోచనం కలుగుతుందని నమ్మకము. భక్తులు, సద్గురువులు, సన్యాసులు దర్శనం పొందడానికి వస్తారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే అత్యంత వైభవమైన ఉత్సవంగా దీన్ని తీసుకుంటారు. జ్యోతిష శాస్త్ర ప్రకారము బృహస్పతి గ్రహము 12 సంవత్సరాలకు ఒకసారి సింహరాశికి చేరుకుంటుంది. సూర్యుడు మేషరాశిలో ఉండడం వల్ల ఆ కాలం పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ గ్రహస్థితులు అనేవి 114 సంవత్సరాల నుండి 144 సంవత్సరాల వ్యవధిలోనే ఒకసారి ఈ ప్రత్యేక సమయాన్ని కలిగిస్తాయి. ఆ సమయంలోనే మహాకుంభమేళా జరుగుతుంది. మహాకుంభమేళా ఇది అత్యంత పవిత్రమైన మహాకుంభమేళా.
ఇది అలహాబాద్ ప్రయాగ్రాజ్లో మాత్రమే జరుగుతుంది. ఈ సమయంలో నదుల్లో స్నానం చేస్తే పాప విమోచన, మోక్ష ప్రాప్తి జరుగుతుందని నమ్మకం. ఇది విశ్వవ్యాప్తంగా అత్యంత పెద్ద ఆధ్యాత్మిక సంఘటనగా గుర్తింపు పొందింది. ఇది ఓన్లీ మన భారతీయులే కాకుండా, మన భారతదేశస్తులే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల వారు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ మహాకుంభమేళాలో స్నానం చేయడం ద్వారా మనిషికి తొందరగా మోక్షం కలుగుతుంది. మనము ఏమైనా చేసిన పాపాలుంటే వెళ్ళిపోతాయి అని ఇది భక్తుల విశ్వాసం. అందుకనే ఇది మహాకుంభమేళా అనేది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కాబట్టి ఇక్కడ స్నానం చేయడానికి ముఖ్యంగా సాధు సన్యాసులు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం కలుగుతుందని ఎక్కువగా దీన్ని సాధు సన్యాసులు అనేది నమ్ముతారు. కాబట్టి ఎక్కడికి రానంతగా ఈ మహాకుంభమేళాకు సాధు సన్యాసులు అందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళు దీన్ని ఎంతో పవిత్ర స్నానంగా భావిస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.